కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా 1970లో ఎలా ఉందో బంగ్లా ఇప్పుడు కూడా అలానే ఉందని చర్చ. ఆ మధ్య లంకా ప్రభుత్వం కూలిపోయింది, ఆ తర్వాత మొన్నేమో యావత్ నేపాల్ రగిలిపోయింది, నేడు బంగ్లాదేశ్ తగలబడిపోతుంది. దీనికి అంతటికి కారణం చైనానే అన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. మీరేమంటారు సార్? రెండు శక్తులు ఉన్నాయి దీంట్లో, చైనా ఉంది, అలాగే మనకు అమెరికా కూడా ఉంది. షేక్ హసీనాని తీసేసింది, మహమ్మద్ యూనస్ తీసుకొచ్చి పెట్టింది అమెరికా, అమెరికన్ డీప్ స్టేట్ చేసింది. ఓకే. కానీ చైనా హస్తం కూడా మన చుట్టుపక్కల చాలా దగ్గర ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ శ్రీలంకలో రాజపక్ష సోదరులకి మద్దతు ఇచ్చి వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని కూనుకుంది చైనా. వాళ్ళు భారత వ్యతిరేకంగా హంబన్ తోట అన్నటువంటి పోర్ట్ ని చైనా హస్తగతం చేశారు. 99 years లీజ్ కి ఇచ్చేశారు వాళ్ళకి. అలాగే మన కొలంబోలో ఉన్నటువంటి పోర్ట్, సగం పోర్ట్ వాళ్ళు చైనాకి ఇచ్చేశారు. వీటి ద్వారా చైనా వాళ్ళ నేవీ షిప్స్ వచ్చి ఇక్కడ కూర్చొని భారతదేశం దక్షిణాన మనకు ఇస్రో, తర్వాత కూడంకులము, తర్వాత మనకు ఏమేమి ఇక్కడ దక్షిణాన ఉన్నటువంటి అసెట్స్, అలాగే మన శాటిలైట్ ట్రాకింగ్ యూనిట్ మనకు హాసన్ లో ఉంది. వీటన్నిటితో ఏం కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయో అవన్నీ కూడా అక్కడ కూర్చొని వినడానికి వాళ్ళు వచ్చి అక్కడ టెస్ట్ చేశారు. కాబట్టి అటువంటి రాజపక్ష సోదరులు, చైనాకు బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఏమయ్యారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు సర్వనాశనం అయిపోలా. అలాగే మనకు మాల్డీవ్స్ లో చూస్తే కనుక, మాల్డీవ్స్ లో మనకు ఇండియా అవుట్ అన్నటువంటి క్యాంపెయిన్ తో గెలిచినటువంటి మొహమ్మద్ మొయిజ్ ఈరోజు ఏమయ్యాడు, ఫస్ట్ టైం భారతదేశం రాకుండా ఆయన బెయిజింగ్ వెళ్ళాడు. బెయిజింగ్ వెళ్ళి మోదీ గారు అప్పుడు లక్షద్వీప్కి వెళ్ళినప్పుడు ఆ సందేశంతో భారతీయులు ఎవరు కూడా మాల్డీవ్స్ వెళ్ళడం మానేశారు. ఒకప్పుడు నంబర్ 1 టూరిస్ట్ డెస్టినేషన్ గా భారతీయులకు ఉండేటప్పుడు మన బాలీవుడ్ అమ్మాయిలందరూ కూడా అక్కడ ఏదో మోడర్న్ డ్రెస్సులు, బికినీలు వేసుకొని ఫోటోషూట్లు చేసి వాళ్ళందరూ వాళ్ళ పోర్ట్ఫోలియో తీసుకునేవాడు. సడన్ గా ఎప్పుడైతే ఈ గొడవ వచ్చిందో మనం వెళ్ళడం మానేసాం. సడన్ గా ఫస్ట్ స్టేజ్ నుంచి, ఫస్ట్ నంబర్ 1 టూరిస్ట్ పొజిషన్ నుంచి మనం 8వ 9వ స్థానానికి పడిపోయాం. దాంతో మాల్డీవ్స్ ఎకానమీ అంతా పోగూలిపోయింది. ఫైనల్ గా దాసోహం అని మళ్ళీ మనకు ఢిల్లీలో వచ్చి మేము తప్పు చేశాను, మీరే మాకు మంచి మిత్రులు అని చెప్పి ఈవెన్ మొయిజ్ కూడా కాళ్ళబేరానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే నేపాల్లో చూసాము, కేపీ శర్మ ఓలీ మనకు వ్యతిరేకంగా ఇన్ని పిచ్చి ప్రలాపాలు ఇన్ని చేసిన తర్వాత ఈరోజు కేపీ శర్మ ఓలీ ఎక్కడ ఉన్నాడు, ఆ దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. కాబట్టి బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి. ఇది ఫస్ట్ టైం కాదు, మనకు వ్యతిరేకంగా ఖలీదా జియా ఉండినప్పుడు, తర్వాత జియా ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మనకు పాకిస్తాన్ కు ఒత్తాసు పలుకుతూ షేక్ ముజిబుర్ రహమాన్ చంపేసినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా గతంలో సత్తాలోకి వచ్చారు. అప్పుడు కూడా భారతదేశంకి వ్యతిరేకంగా వాళ్ళు చాలా పనిచేశారు. ఒక్క షేక్ హసీనా ఉన్నప్పుడు మాత్రమే మనకు మంచి సంబంధాలు ఉండేవి బంగ్లాదేశ్ తోటి. కాబట్టి ఈరోజు మనకేం కొత్త కాదు. మనం ఒక T20 గేమ్ ఆడట్లేదు. మనం వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి మనం ఇమ్మీడియట్ గా స్పందించవలసిన అవసరం లేదు. మనం లాంగ్ టర్మ్ గేమ్ ఆడతాము. లాంగ్ టర్మ్ గేమ్ లో భారతదేశమే మెల్లిమెల్లిగా దాన్ని వెనక్కి తీసుకుంటుంది. అలాగే మనం ఆఫ్ఘనిస్తాన్ లో చూసాము. ఆఫ్ఘనిస్తాన్ లో గతంలో తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఏం కాంటాక్ట్స్ ఉండేవి కాదు అక్కడ. అటువంటిది ఇప్పుడు తాలిబానే మనకు ఎక్కువ దగ్గర అయింది, పాకిస్తాన్ కి దూరం అయింది. పాకిస్తాన్ తాలిబాన్ తయారు చేసింది, అయినా ఈరోజు తాలిబాన్ భారతదేశంతో ఎక్కువ సంబంధాలు పెట్టుకుంటోంది. దానికి అందుకని మనం చాలా దీర్ఘంగా లాంగ్ టర్మ్ గా మనం ఆలోచన చేస్తాము, ఆ మైత్రి అలా మెయింటైన్ చేస్తాం. అలాగే మియన్మార్ కూడా అంతే. మియన్మార్ మన చేయి జారిపోయి చైనా రాష్ట్రంలో వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళ దేశంలో ఆంగ్ సాంగ్ సూచీని అరెస్ట్ చేయడం కావచ్చు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి గొడవలు రఖాన్ ప్రావిన్స్ లో జరుగుతున్నవి, కచిన్ ప్రావిన్స్ లో జరుగుతున్నవి, ఇవన్నీ కూడా ఆ గొడవల్లో మనం తలదూర్చలేదు. ఆ ప్రభుత్వంతో మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనం చాలా ప్రాక్టికల్ గా, చాలా హుందాగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలన్నీ కూడాను మనం డీల్ చేస్తున్నాం. దానివల్ల లాంగ్ టర్మ్ లో మనకు సొల్యూషన్స్ వస్తున్నాయి. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కు పోయి భారతదేశం గురించి ఎవరైనా మాట్లాడితే కనుక ప్రేమ తప్ప ఇంకేమీ లేదు వాళ్ళకి. వాళ్ళ క్రికెట్ టీం కూడా మన ఐపీఎల్ లో పెట్టుకున్నాము, వాళ్ళకి ఇక్కడ హోమ్ గ్రౌండ్ ఇచ్చాము, వాళ్ళకి ట్రైనింగ్ మనమే ఇచ్చాము, వాళ్ళకి ఫండింగ్ మనమే ఇచ్చాము, మన కంపెనీలో వాళ్ళకి స్పాన్సర్షిప్ చేసాయి. సో వాళ్ళ దేశంలో మనం ఇందిరాగాంధీ హాస్పిటల్ కట్టించాము, వాళ్ళకి పార్లమెంట్ కట్టించాము, వాళ్ళకు సల్మా డ్యామ్ కట్టించాము, ఎన్నో చేసాము. అందుకని నేతృత్వం, అక్కడ పార్టీలు వస్తాయి, పార్టీలు పోతాయి, ఏం వచ్చినా కానీ ఆ ప్రజలకు మనం సేవ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మహమ్మద్ యూనిస్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో కూడా మనం ఇంత గొడవల మధ్య రెండు దేశాల మధ్య జరుగుతున్నా కానీ కూడా వాళ్లకు ఆ దేశంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే వాళ్ళకి కావాల్సినంత ఆహారం లేదు, వాళ్ళకి ధాన్యాలు లేవు. అంత సస్యశ్యామలమైన పరిస్థితి కానీ కూడా వాళ్ళు పండించుకోలేకుండా ఉన్నారు. బియ్యం మనం పంపిస్తున్నాం, ఇప్పుడు కూడా పంపిస్తున్నాం. ఇంత గొడవలైనా కానీ కూడా మనం బియ్యం పంపిస్తున్నాం. కాబట్టి మనం ఆ ప్రజలని మనం ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాం కానీ నేతృత్వాన్ని కాదు.
షేక్ హసీనా ఉండొచ్చు, యూనుస్ ఉండొచ్చు, రేపు ఇంకెవరైనా రావచ్చు. వాళ్ళకు అతీతంగా వాళ్ళ ప్రజలకు మనం సాయం చేస్తున్నాం. కేపీ శర్మ ఓలీ మనకు వ్యతిరేకంగా ఇన్ని పిచ్చి చర్యలు చేసినా కానీ కూడా వ్యాక్సిన్స్ మనమే పంపించాం. అమెరికా కానీ చైనా కానీ ఎవరు నేపాల్కి వ్యాక్సిన్ పంపించలేదు అప్పుడు. కాబట్టి మన అప్రోచ్ వేరే, చైనా అమెరికా అప్రోచ్ వేరే. చైనా అమెరికా లీడర్స్ ని నేతృత్వాన్ని కంట్రోల్ చేసి మేనేజ్ చేద్దామని అనుకుంటారు, కానీ ఆ నేతృత్వం పడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ కంట్రోల్ నుంచి జారిపోతుంది. మనం అలా కాకుండా ప్రజలతోటి మమేకమై ప్రజల మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఈ రెండు మోడల్ స్పష్టంగా మనం చూడాలి. అంటే మన దేశం చుట్టూ కూడా చైనా అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయన్నట్టు కూడా చర్చ నడుస్తా ఉంది. దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఇదే చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అంతా అదే. మన చుట్టూతర ఒకప్పుడు చైనా అధీనంలో ఉన్న దేశాలన్నీ మెల్లిమెల్లిగా మన సైడే తిరుగుతున్నాయి. శ్రీలంక మన సైడ్ వచ్చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ ఆయన ఒక కరుడుగట్టిన నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. అయినా కానీ చైనా దగ్గర వెళ్ళి మోకరిల్లేదే. ఫస్ట్ విజిట్ ఆయన భారతదేశానికి వచ్చాడు. 2 రోజుల క్రితం మన జయశంకర్ గారు వెళ్ళారు అక్కడికి, శ్రీలంక వెళ్ళారు. అక్కడ వచ్చే సైక్లోన్ వల్ల బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతాలంతా కూడా మనం ఫండింగ్ ఇచ్చాము, మళ్ళీ కట్టించాము. ఒక బ్రిడ్జ్ ని ఇద్దరు కలిసి ఇనాగ్రేట్ చేశారు. కాబట్టి ఒకప్పుడు చైనాకు ఒత్తాసు పలికిన రాజపక్ష సోదరుల నుంచి క్రమేపీ ఇప్పుడు భారతదేశానికి మైత్రి అన్నది ఈరోజు చూస్తున్నాం. అలాగే మొగోల్సో కూడా అంతే, అలాగే నేపాల్ అంతే. ఈ దేశాలన్నీ కూడా చైనా కొనుక్కుంటుంది. వాళ్ళ దగ్గర పైసలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఇవ్వగలిగిన పైసల కంటే కూడా ఎక్కువ పైసలు చైనా ఇవ్వగలదు. కానీ అల్టిమేట్ గా ఆ దేశాలకన్నిటి తెలుసు భారతదేశంతో శత్రుత్వం పెట్టుకొని వాళ్ళు ఎదగలేరు, వాళ్ళకి పురోగతి ఉండదు అని అర్థమైంది. అలాగే ఆ దేశంలో ఏదైనా కనుక సమస్యలు వచ్చి ఏమైనా విపత్కరమైన పరిస్థితులు వస్తే ఎక్కడో ఉన్న చైనా వాళ్ళకి ఆదుకోదు, వాళ్ళకి మన పట్టము, మన రక్తం తాగడానికే చైనా ఉన్నది అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇంత కష్టంలో ఉన్నటువంటి శ్రీలంకకి మనమే రమారమి $4 బిలియన్ పైసలు ఇచ్చాం. భారతదేశం నుంచి షిప్ వెళితేనే వాళ్ళకి పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉండేవి. భారతదేశం నుంచి షిప్ వెళితేనే వాళ్ళకి తినడానికి బియ్యం ఉండేది. ఇవన్నీ కూడా మన సహాయంతోనే జరిగింది. చైనా వాళ్ళని ఆదుకోవడానికి రాలేదు. పైపెచ్చు చైనా వాళ్ళకి ఇచ్చిన అప్పులని మీరు పోస్ట్పోన్ చేయండి, దానికి కొంత రాయితీ ఇవ్వండి, దానికి ఇంట్రెస్ట్ తగ్గించండి అని కోరుకుంటే ససే మీద మీరు అంత కట్టాల్సిందే అన్నారు. అంత కష్టంలో ఉన్న దేశాన్ని కూడా వాళ్ళు ఏమీ సాయం చేయలేదు. కాబట్టి ఈ దేశాలు మెల్లిగా అర్థం చేసుకుంటాయి. ఇప్పుడు అఫ్ కోర్స్ మొహమ్మద్ యూనిస్ కంప్లీట్ గా పాకిస్తానీ జిహాదీ మనస్తత్వంతో ఉన్నటువంటి నెరేటివ్ నడిపిస్తున్నాడు. కానీ అతను ఎవరితో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాదు. రేపు ఎన్నికలైన తర్వాత ఏ పార్టీ అక్కడ ప్రభుత్వం ఫార్మ్ చేస్తుందో వాళ్ళకి సమస్యలు అర్థమవుతాయి. భారతదేశంతో కనుక మైత్రి పెట్టుకోకుంటే ఆ దేశం ఎక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు మొత్తం సర్వనాశనం అవుతారు. ఈరోజు పాకిస్తాన్ చూస్తున్నాం, భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు అంత అసూయ, ఈర్ష్య, కోపం పెట్టుకునేసరికి ఆ దేశం ఏమైంది? ప్రతి నెల వాళ్ళు IMFకి వెళ్ళి అరుక్కు తినాలి. ఆ IMF దగ్గర నుంచి వచ్చే పైసలతోటే వాళ్ళ జీతాలు వెళ్తున్నాయి, అతిమునీరు జీతాలు వెళ్తున్నాయి. అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ దేశం ఎందుకు వచ్చింది? భారతదేశంతో శత్రుత్వం పెట్టుకోవడం వల్ల. మనం అందరం కూడాను భారత భూఖండంలో ఒకరి మీద ఒకరు ఆధారపడినటువంటి దేశాలు. నదులు ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వెళ్తాయి, అలాగే మనకు బంగ్లాదేశ్ లో వెళ్తాయి. కాబట్టి భారతదేశంతో వైరం పెట్టుకుంటే కనుక వాళ్ళకి నీళ్ళ ఇబ్బంది వస్తుంది. అలాగే మనకు అక్కడ ఏదైనా ప్రదూషణ చేస్తే కనుక పంజాబ్, పాకిస్తాన్ లో వాళ్ళు ఈ స్టబుల్ బర్నింగ్ అంటారు, పంట కోతకు వచ్చిన తర్వాత మిగిలిపోయినవన్నీ వాళ్ళు తగలబెడతారు. దానివల్ల ఢిల్లీలో మనకు ప్రదూషణ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ దేశం మనం ఎక్కడో లేం, మనం కలిసి ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి ఒకటే భూభాగాన్ని వాళ్ళు ముక్కలు చేశారు బ్రిటిష్. కాబట్టి ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడకుండా ఉండలేరు. నేపాల్ భారతదేశం కాకుండా వాళ్ళు చైనా సైడ్ వెళ్ళలేరు. వాళ్ళకి ఏదైనా రవాణా కొనుక్కోవాలన్నా, వాడు ఎగుమతి చేయాలన్నా కోల్కతా పోర్ట్నే వాడుకోవాలి. వాళ్ళు ల్యాండ్ రూట్ గానే వెళ్ళాలి. ఎందుకంటే ల్యాండ్ మధ్యలో హిమాలయ మధ్యలో ఇరుక్కున్నారు. మనకు ఈజీగా వెళ్ళొచ్చు. అంతకంటే పైన హిమాలయాలు ఎత్తైన కొండలు, ప్రపంచంలోనే అన్నిటికంటే ఎత్తైనటువంటి ఎవరెస్ట్ వాళ్ళకు టిబెట్ కిను తర్వాత నేపాల్ మధ్యలో ఉంది. కాబట్టి ఈ దేశాలన్నీ కూడాను భారతదేశం తోటి మైత్రి ఉంటేనే వాళ్ళకు అభివృద్ధి ఉంటుంది అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ లోకల్ పాలిటిక్స్ లో మనకు వ్యతిరేకంగా కొన్ని చేస్తారు, దానివల్ల నష్టపోతారు. కొంతకాలం తర్వాత రియలైజ్ చేసి మళ్ళీ వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారు. కాబట్టి బంగ్లాదేశ్ కూడా ఎప్పుడో వస్తుంది, కానీ ఇప్పట్లో వచ్చే సూచనలు మనకు కనిపించట్లేదు. ఇగో ఈ పాకిస్తానీ జిహాదీ ఆలోచన ఇంకా కొంతకాలం కొనసాగేటువంటి అంశాలే నాకు కనిపిస్తున్నాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.